మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో 7 సంవత్సరాల బాలిక అదృశ్యం కలకలం రేపుతుంది. శనిగారపు శేఖర్ అనే మేకల కాపరి తన భార్యతో పాటు 2 పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. నిన్న సాయంత్రం తన చిన్న కుమార్తె మహాన్విత ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం దొరకలేదు. తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనతో గ్రామమంతా గాలించినా పిల్లజాడ దొరకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ తాసోద్దీన్ ఆధ్వర్యంలో వెంటనే దర్యాప్తు ప్రారంభించి అనుమానితులుగా భావించిన కొందరిని ప్రశ్నించారు. అలాగే డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక గ్రామస్తులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సార్ నిన్న సాయంత్రం మాకు దగ్గరకు వచ్చిన సాయం చేసిన మరి చాయ్ పెట్టినాం. చాయ్ పెట్టి వచ్చింది, కాలు కడుక్కున్నా, చాయ్ తాగింది, రోడ్ ఎక్కిన మరి నేను రోడ్ ఎక్కింది కానీ సపోర్ట్ చేయకున్నా. ఇక మళ్ళీ ఒక 10-15 నిమిషాలకు పిలిచిన వరకు అమ్ములు అంటే అమ్ములు లేదు సార్. ఒక 15 నిమిషాలు మిస్ అయింది సార్. నాకు గాడి మీద ఒక్కరి అనుమానం కట్టి బాబు వాడు అప్పుడిప్పుడు తీసుకుపోయి అవి కొనిచ్చి దుకాణం తీసుకుపోయి సార్. మేము వద్దు అన్నా కానీ ఇగో నాకు చిన్నోళ్ళు లేదు కదా, నేను పావురం కొద్ది కొనిస్తున్నా అని చెప్పు సార్. చెప్పిన చూసిన సార్ మాకలు చెప్తా. 2 కొడుకు బిడ్డ పోతుంది సార్. కానీ నిన్న పోలేదు సార్, నిన్న ఫీవర్ వచ్చిందని చెల్లెనే ఉండు అన్నారు. ఎట్లా తప్పిపోయిందో కూడా తెలియదు సార్. 6-7:30 మధ్యలో. మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? నేను మా యారాల ఇంట్లో ఫోన్ మాట్లాడుకుంటున్నా, ఆమె కనబడతలేదని కూడా ఆట మొదలు పెడితే మరి లేదు. ఇల్లు కళ్ళెంట్లో అన్నా కానీ ఏడ దొరకలేదు సార్. నేను ఆమె ఎటు పోయింది కూడా గ్రహించలేదు సార్. రాత్రి మొత్తం కూర్చొని ఉన్నాం. మేము ఏం చేసాం వెతికిండు సార్, అదంతా కానీ ఏడ ఆచకు దొరకలేదు సార్. నైట్ చెప్పినాం సార్, అయినా దొరకలేదు. మేము పొద్దుంతా ఇంట్లోనే ఉన్నాం సార్, ఎటు వెళ్ళలేను. పాప కూడా ఎటు వెళ్ళలేదు, తిరిగి షాప్ల పంట కూడా అటు ఇటు వెళ్ళలేదు. ఆమె నిన్న స్కూల్ పోలేదు సార్, ఇంట్లోనే ఉంచుకున్నాం. వండుకు పెట్టుకున్నాం, ఈయన మంచి పాల్కున్నాం, ఈయన వండుకున్నాం. ఆమె గాలిలో ప్రభాకర్ వాళ్ళ ఇల్లు కూడా దాటది, ఈ లోకల్లోనే తిరుగుతుంది. లాట్రూమ్ కూడా నేనే తీసుకుపోతా సార్. అమ్మని మెట్టు తప్పిపోయిందో కూడా మేము చూడలేం సరిగా.
సత్తల ముతుగున్నది తల్లి నిన్న దండపల్లి మండలంలో నంబాలు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి 7 సంవత్సరాల అమ్మాయి మహన్విత ఆమె ఇంటి దగ్గర ఆడుకుంటున్నది 7 గంటలకు ఇంటికి వచ్చింది మళ్ళీ ఆడుకుంటూనే వెళ్ళింది తర్వాత ఒక అరగంట తర్వాత తల్లిదండ్రులకు పాప రాకపోవడంతో మొత్తం పాప కనిపిస్తలేని చెప్పి వెతికారు వెంటనే మాకు పోలీసులకు సమాచారంగా మేము కూడా రాత్రిపూట వచ్చేసి తెల్లారి వెతికాము ప్రజెంట్ మిస్సింగ్ ఉంది పాప దానికోసం డాగ్ స్క్వాడ్ పిలిపించి ఈ విషయం చేస్తున్నాము ఇంకా అన్ని కొనలు కూడా దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది